మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణవాద సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశస్థుడు. ఆస్ట్రియా దేశానికి చెందిన వారు ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇతను మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అయితే మనోవిశ్లేషణ సిద్ధాంతము మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతమే కాకుండా అది మానవుని యొక్క ప్రవర్తనను వివరించే వాదముగా మరియు మానసిక వ్యాధులను చికిత్స చేసే ఒక పద్ధతిగా కూడా చెప్పుకోవచ్చు. ఓకే, మానసిక వ్యాధులకు చికిత్స చేసే ఒక పద్ధతిగా కూడా చెప్పుకునే సిద్ధాంతం ఏది అని అడిగితే మనోవిశ్లేషణ సిద్ధాంతం అని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతం మూర్తిమత్వాన్ని కూడా వివరిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనోవిశ్లేషణ సిద్ధాంతంలోని ప్రధాన అంశాలు ఎన్ని అంటే 3 ప్రధాన అంశాలుగా చెప్పుకోవచ్చు. అందులో మొదటి ప్రధాన అంశం మూర్తిమత్వ నిర్మాణము, రెండవది మూర్తిమత్వ గతిశీలత, మూడవది మూర్తిమత్వ మనోలైంగిక వికాసం. ఈ మూడింటి కోసం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మూర్తిమత్వ నిర్మాణం గురించి తెలుసుకుందాం. మూర్తిమత్వ నిర్మాణం గురించి తెలుసుకునేటప్పుడు మూర్తిమత్వ నిర్మాణంలో ఉప అంశాలు ఎన్ని అంటే 3 ఉప అంశాలుగా చెప్పుకుంటారు. అది ఒకటి అచిత్తు. మొదటిది ఏంటి? అచిత్తు. అచిత్తు అనేది జీవ సంబంధమైన మూర్తిమత్వ నిర్మాణంలోని ఉప అంశం ఏది అంటే అచిత్తు. జీవ సంబంధమైన మూర్తిమత్వ నిర్మాణంలోని ఉప అంశం ఏది అంటే అచిత్తు. అయితే వంశపారపర్యం మొరటది, నెక్స్ట్ వినాశకారి, జంతు స్వభావం కలది, అహంకారి అయిన ఉప అంశం ఏది అంటే అచిత్తు అని చెప్పుకోవచ్చు. అయితే అచిత్తు కలగాపులంగా అంటే అన్ని కలగలిపే ఉండే తన కోరికలను వెంటనే తీర్చుకోవాలని అనుకుంటుంది. అయితే తన కోరికలను తానే తీర్చుకోలేదు. తన కోరికలను తీర్చుకోకుండా అన్ని కలగలిపి కోరికలు అనేవి వెంటనే పుట్టేది ఏది అని అంటే అచిత్తులో పుడుతుంది. తన కోరికలను తీర్చుకోలేనప్పుడు కుంటనాలు ఏర్పాటు చేసుకొని మానసిక ప్రతిమల్ని ఏర్పాటు చేసుకొని తన కోరికలను తీర్చుకుంటుంది. దీనిని ఇష్టశుద్ధి అని అంటారు. ఇష్టశుద్ధిగా చెప్పే మూర్తిమత్వ నిర్మాణంలోని ఉప అంశం ఏది అని అంటే అచిత్తు అని అంటారు. ఓకే, అయితే అంటే అచిత్తు ప్రాథమిక చింతన ప్రక్రియ ద్వారా పనిచేస్తుంది. ప్రాథమిక చింతన అంటే మన మనస్సులో ఒకరి మనస్సులో ఎవరైనా మనస్సులోని వెంటనే వచ్చే ఒక ఆలోచన ప్రక్రియ ఏది అని అంటే అచిత్తుని అణిచివేసి మనం ఏదైనా చేయాలి తప్ప అచిత్తు ప్రకారం మనం సంఘంలో నడుచుకోలేము అని చెప్తుంది. ఓకే, అంటే అచిత్తు అంటే ప్రాథమిక చింతన, మొట్టమొదటిసారిగా మనకి మనస్సులో వచ్చే ఒక ఆలోచన చింతన ప్రక్రియ అచిత్తు. ఓకే, అయితే అచిత్తు ఆనంద సూత్రం ప్రకారం పనిచేస్తుంది. అచిత్తు అనేది ఏ సూత్రం ప్రకారం పనిచేస్తుంది అంటే ఆనంద సూత్రం ప్రకారం పనిచేస్తుంది. ఇది జీవ సంబంధమైనది. ఓకే, ఇది మూర్తిమత్వ నిర్మాణంలోని ఒకటి ఉప అంశం. నెక్స్ట్ రెండవది ఏంటి అంటే అహం అంటే అనుభవాల ద్వారా శిక్షణ ద్వారా అచిత్తులోని కొంత భాగం అహంగా మారుతుంది. దీనికి పరిసరాలతో సంబంధం ఉంటుంది కాబట్టి ఇది వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. అంటే జన్యుపరంగా ఒక దొంగ కొడుకు దొంగ కావచ్చు, జెనెటిక్ పరంగా అతనికి ఆ దొంగ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా తన యొక్క అనుభవాలు శిక్షణ ద్వారా అచిత్తులో ఉన్న భాగం అంతా కూడా అహంగా మారి పరిసరాలతో సర్దుబాటు అయ్యేటట్లు వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేయడమే అహం. అయితే గౌణ ప్రక్రియ చింతన ద్వారా పనిచేస్తుంది. గౌణ ప్రక్రియ చింతన అంటే అది ప్రాథమిక ప్రక్రియ చింతన ద్వారా అయితే మనకి ఆ ఫస్ట్ వన్ వచ్చి పనిచేస్తుంది అచిత్తు అనేది. సెకండ్ వన్ అహం అనేది గౌణ ప్రక్రియ అంటే మన అవసరాలు బట్టి మనం మారుతూ ఉంటాం పరిసరాలకు అనుగుణంగా. గౌణ ప్రక్రియ చింతన ద్వారా పనిచేసేది ఏంటి? అహం. అయితే ఇది కార్యనిర్వాహకుడిగా పనిచేస్తుంది. ఇది పరిసర సంబంధమైనది ఏది? అహం. జీవ సంబంధమైనది అయితే అచిత్తు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి అధ్యాహం అంటే ఇది వ్యక్తి యొక్క అంతరాత్మ ఏది మంచి ఏది చెడు అని క్యాలిక్యులేషన్ అనేది చేస్తూ ఉంటుంది. అంటే వ్యక్తి యొక్క అంతరాత్మ ఏంటి అంటే ఉన్నత దశలో ఉన్న ఆధ్యాహం. గురువులు, తల్లిదండ్రులు, మంచి స్నేహితుల వలన వికసించే భాగం ఏది అంటే ఆధ్యాహం అనే భాగం. పర్యవేక్షకుడు, నీతి బోధకుడు అంటే నీతి చెప్పేవాడు, ఏది మంచి అంటే సమాజానికి మంచి చేసి మంచి విలువలను ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళలో ఉండేది ఏంటి అంటే అధ్యాహం. ఓకే, నియమానుసారంగా ప్రవర్తించేది, సంస్కృతిని పరిరక్షించేది. ఇది ఆదర్శ సూత్రం ప్రకారం పనిచేస్తుంది. సంస్కృతి సంబంధమైనది ఏది అంటే అధ్యాహం.
ఓకే. సంస్కృతి అంటే మంచి డెవలప్‌మెంట్ ఉండేది ఏంటి అంటే ఆద్యంగా చెప్పుకోవచ్చు. ఇది మూర్తిమత్వ నిర్మాణంలో 3. నెక్స్ట్ వన్ వచ్చి మూర్తిమత్వ గతిశీలతలు. మూర్తిమత్వ గతిశీలతలో 3 ఉప అంశాలు కలవు. 3 ఉప అంశాల్లో మొదటిది చేతనం. చేతనం అంటే వ్యక్తి చైతన్యవంతుడిగా ఉన్నప్పుడు తన జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించే అనుభవాలన్నింటినీ చేతనమని అంటారు. అంటే వ్యక్తి చైతన్యవంతుడిగా ఉన్నప్పుడు తన జ్ఞానేంద్రియ కళ్ళ ద్వారా ఏది చూస్తాడో, చెవి ద్వారా ఏది వింటాడో, ఇవన్నింటి ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించే అనుభవాలన్నింటినీ కూడా చేతనలో ఉంచుకుంటాడు. ఓకే. ఇది చేతనం అవుతుంది. ఉపచేతనం అంటే ఏంటి అంటే ఇది మనసులో కొంచెం లోతైన భాగం. అచేతన అనుభవాలను దాచుకుంటుంది. అవసరం వచ్చినప్పుడల్లా తన అనుభవాలను గుర్తు తెచ్చుకునేందుకు ఉపయోగించే భాగమే ఉపచేతనం. ఏవైతే మనం ముందు చదివామో అవన్నీ కూడా ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలంటే ఉపచేతనం అనేది యూజ్ అవుతుంది. ఓకే. అచేతనం అంటే ఏంటి అంటే మనసులో చాలా లోతైన భాగం. ఇది ఎప్పటికీ గుర్తు రాదు. మనం అచేతనంలోకి తోసివేసి ఆ జ్ఞాపకాలన్నింటినీ అచేతనంలో ఉంచి అవి మరలా గుర్తుకు రాకుండా చూసుకునే భాగం ఇది. వ్యక్తి యొక్క అనుభవాలు ఏవైతే అవమానాన్ని కానీ, సంఘర్షణలను కానీ, మానసిక ఒత్తిడిని కానీ కలిగిస్తాయో మరియు సాధించలేని వాంఛలు ఏవైతే ఉంటాయో, కోరికలు, చిన్ననాటి చేదు జ్ఞాపకాలు, అనుభవాలు మనసులో అచేతనంలోకి నెట్టివేయబడతాయి. ఇందులో విషయాలు అవసరం ఉన్నా ఎంత ప్రయత్నించినా సరే గుర్తుకు రావు. ఇవన్నీ కూడా ఎందులోకి వెళ్తాయి అంటే అచేతనంలోకి వెళ్తాయి. ఓకే. నెక్స్ట్ మనోలైంగిక వికాస దశలు. ఇవి చాలా ఇంపార్టెంట్. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోలైంగిక వికాస దశల నుండి బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అయితే పుట్టినప్పుడే శిశువులో కొంత మోతాదులో లైంగిక శక్తి అనేది ఉంటుంది అని చెప్తుంది. ఈ లైంగిక శక్తిని ఏమంటారు అంటే లిబిడో అని అంటారు. లిబిడో అంటారు. అయితే ఈ లిబిడో ప్రకారం మనోలైంగిక దశల గుండా క్రమంగా శరీరంలో కొన్ని కేంద్రములు ద్వారా అభివ్యక్తమవుతూ లైంగిక సహజత్వాన్ని తృప్తిపరుస్తుంది అని చెప్తున్నాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. అయితే ఒక్కొక్క దశలో శరీరంలో ఒక్కొక్క కేంద్రం అనేది కామోద్దీపక కేంద్రంగా పనిచేస్తుంది అని చెప్తున్నాడు. అయితే ఇందులో మనోలైంగిక వికాస దశలు అనేవి కొన్ని ఉన్నాయి. ఈ లైంగిక వికాస దశల గురించి తెలుసుకుందాం. మొదటిగా మౌఖిక దశ. మొదటి దశ వచ్చి మౌఖిక దశ. ఇది 1 సంవత్సరం వరకు ఉంటుంది. మౌఖిక దశ అనేది పిల్లవాడు పుట్టినప్పటి నుండి 1 సంవత్సరం వరకు ఉంటుంది. ఇందులో నోరు కామోద్దీపనగా ఉంటుంది. నోరు అనేది కామోద్దీపన కేంద్రంగా ఉంటుంది అని చెప్తుంది. అయితే ఈ దశ ముఖ్య లక్షణం ఏంటంటే శైశవ కాముకత అనేది ఈ దశ యొక్క ముఖ్య లక్షణం. అయితే కార్ల్ అబ్రహం ఈ దశను 2 ఉపదశలుగా విభజించారు. కార్ల్ అబ్రహం ఈ దశను 2 ఉపదశలుగా విభజించడం జరిగింది. ఒకటి మౌఖిక నిష్క్రియాత్మక దశ, మౌఖిక దౌర్జన్య దశ. మౌఖిక నిష్క్రియాత్మక దశ అంటే తల్లి శరీర అవయవాలని శిశువు తన అవయవాలుగా భావించే దశ మౌఖిక నిష్క్రియాత్మక దశ. మౌఖిక దౌర్జన్య దశ అంటే తల్లి శరీర అవయవాలు తనవి కాదని శిశువు చిలిపి చేష్టలు చేసే దశ ఏది అనంటే మౌఖిక దౌర్జన్య దశ. ఓకే. మౌఖిక నిష్క్రియాత్మక దశ, మౌఖిక దౌర్జన్య దశ 2 దశలను గురించి ఉపదశల గురించి చెప్పింది ఎవరు అంటే కార్ల్ అబ్రహం. ఓకే. అయితే ఈ దశలో స్థిర భావన చెందడం వలన ధనదాహం, అధికార దాహం, ప్రేమదాహం, నిరాశావాదులు, వివాద స్వభావులు, ద్వేషభావం కలగడం, గోళ్ళు కొరకడం, పండ్లు కొరకడం, అతిగా తినడం అన్నీ అతిగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఓకే. ఏ దశలో స్థిరీభవనం చెందడం వలన ధనదాహం కానీ, అధికార దాహం కానీ, ప్రేమదాహం, నిరాశావాదులు, వివాద స్వభావులు, ద్వేషభావం కలగడం, కోళ్ళు కొరుకుకోవడం, నెక్స్ట్ పండ్లు కొరకడం, అతిగా తినడం అన్నీ అతిగా ప్రదర్శించేది ఏ దశ అంటే మౌఖిక దశ. ఓకే. ఇది మౌఖిక దశ గురించి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఆసన దశ. ఆసన దశ అనేది ఎన్ని సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందంటే 2 నుండి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ ఆసన దశలో పాయువు అనేది కామోద్దీపన కేంద్రంగా ఉంటుంది. పాయువు. కార్ల్ అబ్రహం మరలా ఈ దశను 2 ఉపదశలుగా విభజించారు. ఒకటి ఆసన బహిష్కరణ దశ, ఆసన ధారణ దశ. ఆసన బహిష్కరణ దశ అంటే ఇక్కడ శిశువు మలమూత్ర విసర్జనలను ఎక్కువ చేసి సంతృప్తి చెందేది ఆసన బహిష్కృత దశ. అయితే ఆసన ధారణ దశ అంటే ఏంటి అంటే మలమూత్ర విసర్జనలు చేయక సంతృప్తి చెందే దశ ఆసన ధారణ దశ. ఓకే. ఆసన బహిష్కరణ దశ, ఆసన ధారణ దశ అంటే ఆసన బహిష్కరణ అంటే మలమూత్రాలను విసర్జించడం ద్వారా సాటిస్ఫాక్షన్ అవ్వడం,
ఆసన ధారణ దశ అంటే మలమూత్ర విసర్జన చేయక సంతృప్తి చెందడం. ఓకే. ఈ దశలో స్థిరీభవనం చెందడం వలన ఉదార స్వభావులుగాను, దాన ధర్మాలు చేసేవారుగాను, ప్రేమానురాగాలు అందించేవారుగాను, సహాయకారిగాను ఉండివారిగాను, కాలాన్ని క్రమాన్ని పాటించని వ్యక్తులుగాను, స్వార్థపరులుగా, పిసినారులుగా తయారవుతూ ఉంటారు. ఓకే. ఈ దశలో స్థిరీభవనం చెందడం వలన. ఓకే. నెక్స్ట్ థర్డ్ దశ వచ్చి శిష్ణ దశ. నెక్స్ట్ దశ శిష్ణ దశ. ఇది 3 to 5 years వరకు ఉంటుంది. జననేంద్రియ అవయవాలు అనేవి కామోద్దీపన కేంద్రాలుగా ఉంటాయి. ఓకే. జననేంద్రియ అవయవాలు అనేది కామోద్దీపన కేంద్రాలుగా శిష్ణ దశలో ఉంటాయి. ఈ దశలో ఎడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రో కాంప్లెక్స్ అనే భావనలు అనేవి ఏర్పడతాయి. ఏ దశలో ఎడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రో కాంప్లెక్స్ అనే భావనలు ఏర్పడతాయి అని అడుగుతారు. ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ బిట్. శిష్ణ దశ. ఎడిపస్ కాంప్లెక్స్ అంటే ఏంటి అంటే అబ్బాయిలు తల్లి ప్రేమానురాగాలు పొందడం. ఈ దశలో వీరికి తండ్రి ప్రత్యర్థి. అలానే ఎలక్ట్రో కాంప్లెక్స్ అంటే అమ్మాయిలు తండ్రి ప్రేమానురాగాలను పొందడం. ఈ దశలో తల్లి వీరికి ప్రత్యర్థి. ఓకే. ఎడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రో కాంప్లెక్స్ ఇవి. అయితే ఈ దశలో అహం అనేది ఏర్పడుతుంది. ఏ దశలో అహం అనేది ఏర్పడుతుంది అంటే శిష్ణ దశలో అహం అనేది ఏర్పడుతుంది. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుంటారు. ఏ దశలో అంటే శిష్ణ దశలో. ఈ దశలోని ప్రేమ ఈర్ష్యల మధ్య సంఘర్షణ మొదలవుతుంది. ప్రేమ ఈర్ష్యల మధ్య సంఘర్షణ మొదలయ్యే దశ ఏది అంటే శిష్ణ దశగా చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ గుప్త దశ. గుప్త దశ అనేది యవ్వనారంభం, పూర్వ కౌమార దశలో ఉంటుంది. గుప్త దశ అనేది యవ్వనారంభ దశ, పూర్వ కౌమార దశలో ఏర్పడుతుంది. ఈ దశలోని తదాత్మీకరణం మరియు అంతరీకరణం అనే ప్రక్రియల వలన ఏర్పడుతుంది. ఈ దశలోని తాదాత్మీకరణం అంటే వేరొకరిని తనలో తాదాత్మీకరణం చెందించుకోవడం, అంతరీకరణం అనే ప్రక్రియ వలన ఏర్పడుతుంది. ఈ దశలో ఆద్యాహం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. అంటే ఒకరిని రోల్ మోడల్గా తీసుకునే దశ ఏది అంటే గుప్త దశ. ఒకరిని రోల్ మోడల్గా తీసుకొని వారిలా తయారవ్వడం అనేది ఏ దశకు చెందుతుంది అంటే గుప్త దశకు చెందుతుంది. నెక్స్ట్ జననాంగ దశ. జననాంగ దశ అనేది ఉత్తర కౌమారం, తొలి వయోజన దశ అంటే 11 సంవత్సరాల పైన. 11 సంవత్సరాలు. ఈ దశలోని మొదట్లో ఆడ మగ పిల్లలు కలిసి ఆడుకుంటారు కలిసిమెలిసి. కాలక్రమేణా సజాతి లింగాకర్షణ ఏర్పడుతుంది. తర్వాత విజాతి లింగాకర్షణ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇదంతా కూడా జననాంగ దశ. ఓకే. ఉత్తర కౌమారం, తొలి వయోజన దశగా చెప్పుకోబడ్డ దశ ఏది అంటే జననాంగ దశ. ఈ దశలో కాలక్రమేణా విజాతి లింగాకర్షణ అనేది ఏర్పడుతుంది. ఈ 5 దశలు అనేవి సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ప్రతిపాదించిన మనోలైంగిక వికాస దశలుగా చెప్పుకోవచ్చు. ఓకే. ఇది దీని యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతం యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి. ఓకే. థ్యాంక్ యూ.